ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అందరూ ఇంట్లోంచి బయటికి పండి, లేదంటే ఈ హాల్ని కూల్చేసి మీ అందరికీ ఇక్కడే సమాధులు కట్టేస్తాం. ఏంటి పిచ్చిగా వాగుతున్నావు? సంతోషి, ఏదైనా చెయ్యమ్మా, ఈ ఇంటిని కాపాడు. వీళ్ళని చూస్తున్నావుగా, ఇల్లు పడగొట్టాలని చూస్తున్నారు వీళ్ళు. మేము రోడ్డును పడతాం, నువ్వు ఏదైనా చెయ్యమ్మా. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చేస్తున్న పని నిజానికి చట్టానికి వ్యతిరేకం. నాకు మా మేడం చెప్పిన చట్టం మాత్రమే తెలుసు. ఈ హాల్ని పడగొట్టమని మా మేడం చెప్పారు, నేను చేస్తున్నా. బాగానే చెప్పావులే. హాల్ కూల్ చేస్తే మొత్తం ఇల్లు కూలిపోదా? అలా ఎలా కూల్ చేస్తారు మీరు? మీ ఇష్టమేనా? చూడండి, మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళిపోండి, లేదంటే మేమే మిమ్మల్ని వదిలిపెట్టాం. మీకెవరికి మా మీద అసలు దయ కలగడం లేదా? ఇలా ఎవరైనా పరా ఇంట్లోకి వచ్చి ఇల్లు కూలగొడతామంటారా? చూడండి, మీకు చెప్పాను కదా, ఈ ఇంటిని కూల్చేయమని మా మేడం గారు చెప్పారు. ఏంటి మీ మేడం ఏమైనా ఈ ఊరికి మేయరా? ఆవిడ నోటి నుండి మాట రాగానే అది రూల్గా మారిపోవడానికి? సార్, ఓ చెవట దద్దమ్మ, ఈ ఇంట్లో నాకు కూడా వాటా ఉంది. ఒకవేళ నువ్వు దాన్ని తాకినా కూడా నువ్వు చేతులతో ఎక్కి మీదట ఏ పని చేసుకోలేవు. అర్థమైందా? అర్థమయ్యేలా చెప్పమంటావా? అలాగే ఇంకొక విషయం చెప్పు నాకు. నేనైతే ఎలాంటి సంతకం చేయలేదు కదా, మరి నా సంతకం లేకుండా నువ్వు ఈ ప్రాపర్టీ నీ పేర ఎలా తీసుకున్నావు? ఏముంది, ఫోర్జరీ చేసుంటారు, ఇంకేంటి? ఇప్పటికైనా అర్థమైందా లేక మళ్ళీ చెప్పాలా? మేము తలుచుకుంటే పోలీసుల వరకు వెళ్ళగలం. పోలీసులు పిలవమంటారా? అలా చెప్పు. పిలిచి ఇప్పుడే జైల్లో పెట్టిస్తాను. చూడు, మా మేడంతో మాత్రం పెట్టుకోవద్దు. ఏంటి గొప్పగా మేడం మేడం అంటున్నావు? ఎవరు అసలు మీ మేడం? చెప్తే అర్థం కావడం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కమిషనర్కి ఫోన్ చేయమంటావా? చేయమంటావా? చెప్పు. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను, కానీ గుర్తుంచుకో, మా మేడం మీ అందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చూసుకుంటాను మీ మేడం సంగతి. పోవాయా చెప్పొచ్చావు గాని. గుడ్డు, ఏం కొడుకురావు నువ్వు? నీ ఇంటి నువ్వే అమ్ముకుంటావా? అదే పెద్దవాళ్ళకి చెప్పకుండా. భలే కొడుకుని కన్నారు. ఇంకా మొక్కుకోండి కొడుకులు పుట్టాలని. గుడ్డు, నీకు అసలు సిగ్గుండాలరా. ఒక కొడుగ్గా ఆసరా ఇవ్వాల్సింది పోయి ఆ ఆసరాన్ని నువ్వు అమ్మాలని చూస్తావా? చూడండి, నా భర్తని మాత్రం ఏమీ అనకండి. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇన్స్పెక్టర్ గారి కూతురు. ఓ, ఇన్స్పెక్టర్ కూతురా? నాకు కోపం తెప్పించాలని చూడుకు, లేదంటే ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. నా డౌట్ నిజమేనా? దాన్ని క్లియర్ చేసుకోవాలి. కారు ఇక్కడెందుకు ఆపారు? సంతోషి, నేను నిన్ను ఒక విషయం అడిగాను. ఆ వ్యక్తి ఎవరని అడిగాను, నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీరెంత టెన్షన్ పడుతున్నారెందుకు? అతనంత ముఖ్యమైన వ్యక్తి ఏం కాదని చెప్పానుగా. అసలు ఎవరు ఆ వ్యక్తి? నేనెప్పుడు అతని గురించి నువ్వు చెప్పడం వినలేదు. అతనంత ముఖ్యమైన వ్యక్తి కాదండి. అతను ఎవరన్నది అతి త్వరలోనే మీకు తెలుస్తుంది. అంటే 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 మీరేం దిగులు పడద్దు అని. కారు త్వరగా లోపలికి తీసుకువెళ్ళమని. నాకు చాలా పనుందండి ఇంట్లో. చేయాలి? నాకింకా మరో దారి కూడా లేదు కదా. నన్ను క్షమించండి ధార్య సార్. నేను మొదటిసారి మీకు అబద్ధం చెప్తున్నాను, కానీ ఈ అబద్ధం నిజం బయట పెట్టడానికే చెప్పాను. నాకు తెలిసి మీరు చాలా బాధపడి ఉంటారు. అయినా నేను ఇదంతా మనస్ఫూర్తిగా చేయటం లేదు. నన్ను క్షమించండి.
ప్రణామాలు దేవి. రాజకుమారి స్వర్ణరేఖ, మీరు మీ వాంఛలన్నింటినీ కూడా బ్రహ్మదేవునితో ప్రస్తావించిన తీరు అమితంగా మెచ్చుకోదగినది. నీకున్న బలమైన ఆకాంక్షల మేరకు దేవలోకంలో నువ్వుండే స్థానాన్ని సుస్థిరం చేసుకున్నావు. ధన్యవాదాలు దేవి. రాజకుమారి స్వర్ణరేఖ, నీ రాకకు గల కారణం? అలాగే రాజకుమారి, మీరీ మంత్రోచ్చారణలు ఎందుకు చేశారు? హే దేవి, దేవలోకంలో సమానత్వం దక్కింది కానీ కాకపోతే దైవశక్తులు లేకుండా ఇక్కడుండి ప్రయోజనం లేదు మాత. అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు దైవశక్తులు ప్రసాదిస్తే నేను కూడా ఎలాంటి సమస్యలు లేకుండా నా జీవనాన్ని ఇక్కడే కొనసాగిస్తాను. భూలోకంలో నాగదేవతకి ఎవరైనా పూజ చేసినప్పుడు కానీ ఆవాహన చేసినప్పుడు కానీ ఆ ఆవాహనము పూజాఫలము మీకే దక్కుతాయి. ఆ అస్తిత్వము కేవలం ఒక నాగకన్యగా కాక స్వర్ణరేఖ ఒక నాగదేవతగా రూపాంతరం చెందుతుంది. ఏ విధంగా అయితే మీకు భక్తులు పెరుగుతూ ఉంటారో అదే విధంగా శక్తులు పెరుగుతూ ఉంటాయి. రాజకుమారి స్వర్ణరేఖ, ఈ క్షణం నుండి మీరు దేవతగా మారారు. మీరు చేసిన మేలు ఎన్నటికీ మరవలేను దేవి. నేనెన్నటికీ మీకు రుణపడే ఉంటాను. దేవతగా మారే మార్గాన్ని తెలిపి మీ మార్గాన్ని మీరే ముళ్ళబాటుగా మార్చుకున్నారింద్ర. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. రండి రాజకుమారి, రండి, విచ్చేయండి. ఎంతో సేపటి నుండి నేను మీ దర్శనం కోసం ఆతృత పడుతున్నాను. కారణం? రుగ్మతకు గురి చేసిన వారే దానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఎలాంటి రోగం దేవరాజా? మీ మీద ప్రేమ అనే రోగం. ఎందుకు? ఇంకా అంకుర్ గురించి ఆలోచిస్తున్నారా? అతని గురించి ఆలోచిస్తున్నాను. ఎవరతను? హఠాత్తుగా నిన్ను కలవడానికి ఎందుకు వచ్చాడు? నాకెందుకు అతని గురించి ఏమీ తెలియదు. నాకెప్పుడు ఎందుకు అతని గురించి నువ్వేమీ చెప్పలేదు? నేనిప్పుడు కంగారు పడకుండా ధైర్యంగా జవాబు చెప్పాలి.